ఆ లాస్య తాండవాలు రెండూ కలిస్తే కేళి, ఆ కేళి యొక్క సమూహం కైలాసం, ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు. ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా, ప్రతి చోట ఉంటుందా నాకు చెప్పండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి, లాస్యం, మీ శరీరపు కదలికలు తాండవం. ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు రెండూ కలిసి పరమేశ్వరుడు? ఇదిగో నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు. ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగానే వస్తుంది, అబ్బా ఎంత జలరాశి, ఏమి కెరటాలు అని. ఇప్పుడు దానికి కాదు కేళి, దానికి కాదు లాస్యం, దానికి భావ ప్రకటనం ఎక్కడుందండి అని మీరు అడగచ్చు. దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే, జలపాతానికైనా అంతే, సముద్రానికైనా అంతే, నదికైనా అంతే. అందుకని లాస్య తాండవములు రెండూ నిండి ఉంటాయి. నర్మ అంటే క్రీడ, ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుంది. అంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది.